నిజమైన హీరో అంటే ఎవరు? ఒక వర్షపు రాత్రి రోడ్లన్నీ చినుకులతో తడిసి ఉన్నాయి. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దెబ్బ తగలగానే అతని మనసులో ఒక వింత ఆలోచన మెదిలింది. తనకు తాను ఒక హీరోగా నిరూపించుకోవాలని, సమాజంలో తన విలువను చాటుకోవాలని ఆశపడ్డాడు. వర్షంలో రోడ్లు జారుగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ప్రమాదం జరిగితే తాను వెళ్లి కాపాడి అందరి దృష్టిలో గొప్పవాడవ్వాలని అనుకున్నాడు. వెంటనే తన ఇంటి లైట్లన్నీ ఆపేశాడు. చీకటిగా ఉంటే ఎవరైనా దారి తెలియక ప్రమాదానికి గురవుతారని, అప్పుడు తాను రక్షకుడిగా వెళ్లవచ్చని ప్లాన్ చేశాడు. చాలాసేపు ఎదురుచూసినా ఏమీ జరగలేదు. దాంతో అతనిలోని పిచ్చి ఆలోచన మరింత పెరిగింది. తనే స్వయంగా ప్రమాదాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒక నీటిపైపు తీసుకుని రోడ్డు మలుపు వద్ద నీళ్లు ఎక్కువగా పోసి ఆ ప్రాంతాన్ని మరింత జారుగా మార్చేశాడు. కొద్దిసేపటికి ఒక కారు ఆ మలుపు వద్దకు రాగానే అది అదుపు తప్పి పెద్ద ప్రమాదానికి గురైంది. ఇదే నా సమయం అని భావించి అతను ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో కారు వైపు పరుగెత్తాడు. కారు తలుపులు ఇరుక్కుపోవడంతో వాటిని పగులగొట్టడానికి ఒక గొడ్డలిని తీసుకున్నాడు. కంగారులో అతను వేసిన దెబ్బ కారులో ఉన్న మహిళకు తగిలింది. ఆ క్షణంలో అతను వణికిపోయాడు. సాయం చెయ్యాలనుకున్న తనవల్లే ఒక ప్రాణం పోయిందేమోనని భయపడ్డాడు. కాని అదృష్టవశాత్తు ఆ మహిళ ఒక్కసారిగా లోతైన శ్వాస తీసుకుని కళ్ళు తెరిచింది. ఆమె బతికిందని తెలియగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడే అతనికి జ్ఞానోదయం కలిగింది. నిజమైన హీరో అంటే తన స్వార్థం కోసం ప్రమాదాన్ని సృష్టించేవాడు కాదు, ఆపదలో ఉన్నవారిని నిస్వార్థంగా కాపాడేవాడు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.